మీ ఫ్రెండ్స్ని నమ్మకండి. ఎస్ 40 Year Laws of Power అనే బుక్లో రాబర్ట్ గ్రీన్ సెకండ్ లాలో చెప్పాడు, మీ ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మకండి, మీ శత్రువుల్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోండి. దీనికోసం ఒక మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. నెపోలియన్ టైంలో ఒక వ్యక్తి ఉండేవాడు. తన పేరు టాలిరెంట్. తను నెపోలియన్కి మంత్రిగా పనిచేశాడు. చాలా ఇంటెలిజెంట్ అండ్ డిప్లొమాటిక్ పర్సన్. 1807 సంవత్సరంలో నెపోలియన్ యుద్ధాలు చేసి యూరోప్ అంతా ఒక ఊపు ఊపేశాడు. దాంతో నెపోలియన్ యొక్క అహంకారం చాలా పెరిగిపోయింది. తను ఏది చెప్తే అదే శాస్త్రం అని నమ్మాడు. ఇదంతా చూసి టాలరెంట్కి చాలా కోపం వచ్చింది. దీంతో టాలరెంట్ నెపోలియన్కి ఆపోజిట్గా యుద్ధానికి వెళ్ళాడు. నెపోలియన్ దగ్గర పనిచేసి నెపోలియన్ శత్రువులతో కలిసి నెపోలియన్నే ఓడించాడు. కానీ టాలరెంట్ గెలిచి బ్రతికిపోయాడు. తర్వాత గవర్నమెంట్లో పైన సీట్లో కూర్చున్నాడు. సీ ద పాయింట్. ఫ్రెండ్స్ విల్ కంఫర్ట్ యూ, ఎనిమీస్ విల్ ఛాలెంజ్ యూ. శత్రువులే మన గురించి మనకి నిజాలు చెప్తారు. ఫ్రెండ్స్ వాటిని మన నుంచి దాచాలని చూస్తారు. సో డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్. నో హౌ టు యూజ్ యువర్ ఎనిమీస్. రిమెంబర్, ఏ వైస్ పర్సన్ డజంట్ కలెక్ట్ ఓన్లీ ఫ్రెండ్స్. He learns to use his enemies too. Bye.